నేడు నగరిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో పాల్గొనున్నారు. అనంతరం చిత్తూరు, బంగారుపాళ్యం, ఐరాలకు సంబంధించిన స్వచ్ఛ రథాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1:50 సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన బాలుర, బాలికల వసతి గృహాల వద్దకు చేరుకుని నెట్ జీరో వేస్ట్ కాన్సెప్టును ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం టీడీపీ నేతలు శ్రేణుల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, నేడు నగరిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నగిరిలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఒక్కరోజు పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లాకు విచ్చేయనున్నారు. ఇందులో భాగంగా ఉండవల్లి నుంచి బయలుదేరి 11:20 ఏదైతే నగిరిలోని ఏర్పాటు చేసిన జూనియర్ కళాశాలలోని హెలికాప్టర్ వరకు చేరుకుంటారు. అక్కడ నుంచి 11:30 గంటలకు క్యాప్స్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత 1:50 పట్టణంలోని బాలురు, బాలికల ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ సంబంధించిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ను కూడా సీఎం పరిశీలించబోతున్నారు. అదేవిధంగా 2:15 కూడా నగిరిలోని ఏరియా ఆసుపత్రిని కూడా పరిశీలించి అక్కడ ఉన్న రోగులతో కూడా ఆయన మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత 2:40 జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులతో కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. వారితో కూడా సమావేశమై జిల్లాలోని పరిస్థితుల గురించి కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత 3:50 కూడా ఆయన జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకొని అక్కడి నుంచి ఉండవల్లికి కూడా తిరిగి వెళ్లే అవకాశం ఉంది. అంటే పూర్తిగా దీనికి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా ఓవైపు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, అదేవిధంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మౌనిక.